హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం మీకు నచ్చిన వీడియో ఏంటి? మీకు నచ్చిన వీడియో అంటుందనుకుంటున్నారా? శారీ అండి. శారీ కట్టుకోవడం అంటే మన ఆడవాళ్ళకి ఎందుకు ఇష్టం ఉండో చెప్పండి. అంతేకాకుండా చాలా నీట్గా అంటే శారీ కట్టుకోవడం కష్టం అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పర్ఫెక్ట్గా రాదు కాబట్టి. ఇలా పర్ఫెక్ట్గా వస్తే శారీ కట్టుకోవాలంటే మన ఆడవాళ్ళకి ఎందుకు ఇష్టం ఉండో చెప్పండి. ఎంత నీట్గా వస్తే ఎవరికైనా చాలా ఈజీగా చాలా ఇష్టంగా ఇష్టపడి శారీ అయితే కట్టుకుంటారనమాట. ఇంత నీట్గా మేము ఎలా కట్టుకోవాలని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఈ మధ్యన బాగా ట్రెండీ అవుతుంది కాబట్టి శారీ బాక్స్ ఫోల్డింగ్ అలాగే హ్యాంగర్ ఫోల్డింగ్ అనేది చేయించుకుంటున్నారు చాలామంది. కానీ కట్టుకోవడం అయితే కొంతమందికి అయితే రాదు. అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీలో చాలామందికి బాక్స్ ఫోల్డింగ్ చేసిన శారీ అయితే కట్టుకోవడం రాదని అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా హ్యాంగర్ ఫోల్డింగ్ అయినా ఏ శారీ అయినా మీరు చేయించుకున్నప్పుడు ఎలా కట్టుకోవాలన్నది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. నేను ముందుగానే ఇలా హ్యాంగర్ ఫోల్డింగ్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే ఇంతకుముందు పెట్టిన వీడియోలో అయితే ఈ వీడియో ఉంటుందన్నమాట. ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది అది చూస్తే ఇది మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఎలా కట్టుకోవాలన్నది అయితే ఈరోజు మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నన్నైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఇలా ఫ్లఫీ ప్లేట్స్ అయితే చేసి పెట్టుకున్నాను. నేనైతే ఈ శారీకి వచ్చేసి ఫ్లఫీ ప్లేట్ చేశాను. అలాగే బాక్స్ ఫోల్డింగ్ చేసినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. మన పళ్ళు ప్లేట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ వచ్చేసి నేను ఇలా అన్ని పిన్స్ పెట్టాను కాబట్టి పిన్స్ అయితే తీస్తూ ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి మన కట్టు చెంగు ఉంటుంది కదా, కట్టు చెంగు ఇవన్నీ అయితే మన కట్టు చెంగు అనేది మనమైతే ప్లేట్స్ అయితే చేయం కాబట్టి ఫస్ట్ వచ్చేసి కట్టు చెంగు అనేది మనం చెక్కుకోవాలన్నమాట. మీరు ఎక్కడి నుండి కట్టుకుంటారంటే చాలామంది వచ్చేసి బిల్లిప్యాట్, కొంతమంది బిల్లిప్యాట్ అవతల నుండి కూడా కట్టుకుంటారు. మీ కట్టు చెంగు అనేది చెక్కుకోండి. ఓకేనా, ఆల్రెడీ మీకైతే సెట్ చేసి ఇస్తారు కాబట్టి ఇలా నీట్గా అయితే సెట్ చేసుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా దగ్గర సర్వీస్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా పైన ఉన్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా సర్వీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. శారీ బాక్స్ ఫోల్డింగ్ అలాగే హ్యాంగర్ ఫోల్డింగ్ కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా పైన ఉన్న ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మనమైతే కట్టు చెంగు మొత్తం చెక్కుకోవాలన్నమాట. చాలామంది అయితే నీట్గా చెక్కుకోరు. మొత్తం మన రౌండ్ మొత్తం చెక్కుకోవాలి. అప్పుడే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. కొంతమంది అనేది స్టార్టింగ్లో చెక్కుకొని నడుము వరకు చెక్కుకొని బ్యాక్ ఉన్నది చెక్కుకోరు అనమాట. చాలామంది దగ్గర ఇది మిస్ అవుతూ ఉంటుంది. అదైతే కరెక్ట్గా చూసుకోండి. మనం ఇక్కడ షోల్డర్ ప్లేట్స్ ఉంది కదా, ఇక్కడైతే మనం షోల్డర్ మీద పెట్టి ఇలా మనం నీట్గా అయితే సెట్ చేసుకోండి. మనం షోల్డర్ ప్లేట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి వచ్చేసి నీట్గా ఇక్కడ అనేది మనమైతే పిన్ అనేది ఆల్రెడీ ఇచ్చాము, దాన్ని అనేది టక్ చేసేసుకోండి. ఎందుకంటే జారిపోతూ ఉంటుంది కదా. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా, దాన్ని అనేది షోల్డర్ నుంచి మనం చెస్ట్ ఉంది కదా, చెస్ట్ నుండి ఇలా లాగండి అనమాట. కొంచెం గట్టిగా లాగితే ఏంటంటే మనకు శారీ అనేది చాలా మంది చెస్ట్ దగ్గర అనేది లేచిపోతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్లేట్స్ వచ్చేసి అలా లేవకుండా ఉండాలంటే ఈ ట్రిక్ అయితే మీకైతే యూజ్ అవుతుంది. ఇది గట్టిగా లాగి పిన్ అనేది టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు సైడ్ ప్లేట్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా, ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా మనం ఎలా పెట్టుకోవాలన్నది కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా ఉంటే ఇలా పెట్టేసుకోండి, లేదు అంటే మీరు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా ప్లేట్స్ అనేది నీట్గా సెట్ చేసుకోండి. ఇలా లేయర్స్ అయితే మనకైతే ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. మనం ఎక్స్ట్రా వదిలిన క్లాత్ తోటి అయితే ఇలా వస్తూ ఉంటుందన్నమాట. మీకు ఇన్ని లేయర్స్ కావాలి అంటే ఎలా అని చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉంటుంది. మీకు ఎక్కువ లేయర్స్ కావాలి అంటే మీరు ఎక్కువ క్లాత్ అనేది వదులుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ సెంటర్ ప్లేట్స్ అనేది కొంచెం తగ్గించుకోవాలి, లేదంటే మన పళ్ళు ప్లేట్స్ అనేది కొంచెం తగ్గించుకుంటే మనకు సైడ్ ప్లేట్స్ అనేది ఎక్కువగా వస్తాయి. నేను వచ్చేసి ఇందులో సైడ్ ప్లేట్స్ తగ్గించలేదు, బట్ సెంటర్ ప్లేట్స్ కూడా తగ్గించలేదు. అయినా కూడా మన సైడ్ ప్లేట్స్ అనేవి 8 or 9 పెట్టుకున్నాను అనమాట. 8 or 9 వచ్చినాయి అనుకుంటా నాకు తెలిసి. అయితే అలా ఎలా వచ్చాయి అన్నది కూడా ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక చిన్న ట్రిక్ అనమాట, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసేయండి, తప్పకుండా మీకైతే చెప్పేస్తాను. ఇలా మనమైతే సైడ్ ప్లేట్స్ అనేది పెట్టేసుకుని అక్కడ పిన్ అనేది టక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కూడా మనమైతే ఇక్కడ 2 సైడ్ ప్లేట్స్ తీసాను కదా, ఇక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. మనకైతే పిన్స్ అయితే ఎక్కువనే పడతాయి. ఒక 2 or 3 పిన్స్ అయితే వీటికి సైడ్ ప్లేట్స్కే పడతాయి అన్నమాట. ఎందుకంటే అవి నీట్గా అలాగే ఉండాలి కాబట్టి. ఇక్కడ కూడా ఇంకా వన్ వచ్చి మనకి ఇంకొక ప్లేట్ అయితే వస్తూ ఉందన్నమాట.
దాన్ని కూడా చూసుకోండి. లేదంటే శారీ అనేది పైకి లేస్తూ ఉంటుంది. శారీ మనకు పైకి లేవకూడదు, బట్ అలాగే మనకు సైడ్ ప్లేట్స్ కూడా నీట్గా ఉండాలన్నమాట. చూసుకొని పెట్టుకోండి. శారీ పైకి లేస్తే మనం ఎంత కట్టినా కూడా శారీ అనేది నీట్గా ఉండదన్నమాట. చూసుకొని మనం సైడ్ ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇక్కడ ఒక ప్లేట్స్ అనేది వస్తుంది కాబట్టి ఇది కూడా పెట్టేసుకొని పిన్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సెంటర్ ప్లేట్స్ అనేది చూసుకొని మిడిల్లో చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనం పిన్ పెట్టాం కదా, ఆ పిన్ అనేది తీసుకొని మీరు ఇక్కడనే టక్ చేసుకోండి. నీట్గా వీటిని సెట్ చేస్తూ ఉన్నానన్నమాట. మీలో ఎవరికైనా ఇలా శారీ డ్రాపింగ్ చేసుకోవాలనుకున్నా కూడా, చేయించుకోవాలనుకున్నా కూడా తప్పకుండా నాకైతే కాంటాక్ట్ అవుతే తప్పకుండా నేనైతే శారీ డ్రాపింగ్ చేస్తాను. అంతేకాకుండా శారీ బాక్స్ ఫోల్డింగ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందని చెప్పాను కాబట్టి తప్పకుండా నాకు మెసేజ్ చేస్తే తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మేక్ ఓవర్ అండ్ బ్యూటిషియన్ సర్వీస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీలో ఎవరైనా KBHP 9th ఫేస్లో ఎవరైనా ఉంటే తప్పకుండా నా సర్వీస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. తప్పకుండా మీకైతే నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా నీట్గా కట్టేసుకోండి. నీట్గా దోపేయండి. అంటే అలాగే కుప్పలు కుప్పలుగా దోపేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం నీట్గా దోపుకోండి. దోపుకున్న తర్వాత వాటిని నీట్గా సెట్ చేసుకోండి. లేదంటే మనకి కడుపు దగ్గర లావుగా కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి ఈ శారీ కట్టుకోవాలంటే ఇంకా లావుగా కనిపిస్తాం అనుకుంటూ ఉంటారు. మీ లావుగా కనిపించకుండా మీరు ఉన్న సైజులోనే ఉండాలి, ప్లేట్స్ అనేవి నీట్గా ఉండాలి అంటే ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. నేనైతే ప్లేట్స్ అనేవి ఇట్లా కొంచెం కొంచెం దూరంగా పెట్టాను కాబట్టి అస్సలు శారీ కట్టుకున్నా కూడా మనకి మన బిల్లి ప్యాట్ దగ్గర కూడా లావు కూడా అనిపించదు అనమాట. నేను జస్ట్ ఒక చిన్న ట్రిక్ అయితే యూజ్ చేస్తూ ఇలా అయితే సెట్ చేస్తానన్నమాట. ఇవైతే మనము షోల్డర్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని నీట్గా అయితే సెట్ చేస్తూ ఉన్నాను. మనం శారీ కట్టేటప్పుడు కిందికి పైకి అవుతూ ఉంటాయి కదా, వాటిని నీట్గా సెట్ చేయండి. ఐరన్ చేస్తాం కాబట్టి నీట్గా అలాగే ఉంటాయి. మీకు ఇక్కడ కడుపు కనిపిస్తూ ఉంది కదా, మనం నీట్గా సెట్ చేసుకుంటే అసలు మనకి ఏది కనిపించదు అనమాట. అలా కట్టుకుని అలాగే పెట్టుకుంటే అలాగే ఉంటుంది. మనం ఏదైనా నీట్గా ఇట్లా కొంచెం వాటిని నీట్గా ఫినిషింగ్ అనేది కొంచెం కిందికి లాగినట్టు నీట్గా అంటే అంత బాగుంటుందన్నమాట. జస్ట్ ఇలా నీట్గా అంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మీలో ఎవరికన్నా ఈ డ్రాపింగ్ నచ్చిందైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డిఫరెంట్ స్టైల్లో శారీ డ్రాపింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో పెడతాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్. అంత పెట్టాము కానీ హిప్ బెల్ట్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర హిప్ బెల్ట్ అయితే లేదు. సర్లే అనిపించి మా పాపది లేస్ ఉందన్నమాట, డ్రెస్ కేసే లేసు, అది తీసుకొచ్చి పెట్టాను. కరెక్ట్గా సెట్ అయిపోయింది. నిజంగా చాలా అసలు అనుకోకుండా మ్యాచ్ అయిపోయింది అనమాట. బ్లూ ఆర్ గోల్డ్ శారీలో మ్యాచ్ అయిపోయే లేస్ అయితే దొరికిందనమాట. ఇలా మనం హిప్ బెల్ట్ పెడితే ఇంకా చాలా మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? ఓకేనా. మీరు కూడా ఇంత నీట్గా కట్టుకోవచ్చు అనమాట. ఇట్లా బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని కట్టుకుంటే ఇంత నీట్గా ఉంటుంది. మనం నార్మల్గా కట్టుకుంటే ఇంత నీట్గా అస్సలు ఉండదండి. నిజం చెప్తున్నాను. దేనికి అదే తేడా అనమాట, అదే డిఫరెన్సీ. అందుకోసం అనేది ప్రీ ప్లేటింగ్ అనేది బిజినెస్ ఇంత బాగా రన్ అవుతుంది.